బ్యాక్ టు న్యూస్. సాహితీ ఇన్ఫ్రా అక్రమాల పుట్ట ఒక్కొక్కటిగా కదులుతోంది. సిసిఎస్ పోలీసుల కేసు నమోదుతో పాటు ఈడీ దర్యాప్తులో మోసాల చిట్టా బయటపడుతోంది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో 260 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఈడీ గుర్తించింది. 126 కోట్ల రూపాయలను సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు తేల్చింది. వేలు కాదు, లక్షలు కాదు, ఏకంగా 260 కోట్ల మోసం. అవును, మీరు విన్నది నిజం. జనం రక్తాన్ని పీల్చి వందల వేల కోట్లు కొల్లగొట్టింది సాహితీ ఇన్ఫ్రా. మోసం చేసి సంపాదించిన 160 కోట్ల రూపాయల్ని అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సాహితీ ఇన్ఫ్రా డైరెక్టర్ లక్ష్మీనారాయణతో పాటు పూర్ణచందర్ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. హైదరాబాద్ సిసిఎస్లో గతంలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. సాహితీ ఇన్ఫ్రా వేలాది మంది జీవితాలను నిండా ముంచింది. సొంతింటి కలగన్న ఎంతో మంది జీవితాలను రోడ్డున పడేసింది. ఎంతో ఆశతో డబ్బులు చెల్లించారు బాధితులు. భారీ గేటెడ్ కమ్యూనిటీ బ్రోచర్లు చూపించి రెరా హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయని నమ్మించి గ్రాఫిక్స్తో గాల్లో మేడలు కట్టి ప్రీ లాంచ్ ఆఫర్స్ పేరుతో వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టింది సాహితీ ఇన్ఫ్రా. బాధితులు రోడ్డెక్కి ఎన్నో ఆందోళనలు చేశారు. ఎట్టకేలకు సాహితీ ఇన్ఫ్రా అక్రమాలపై స్పందించిన సిసిఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. హైదరాబాద్ సిసిఎస్లో నమోదైన కేసు ఆధారంగా విచారణ ప్రారంభించింది ఈడీ. సాహితీ ఇన్ఫ్రా డొంక కదులుతోంది. ఎండీ లక్ష్మీనారాయణను గతంలో అరెస్ట్ చేసింది. ప్రీ లాంచ్ పేరుతో మొత్తం 260 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించింది ఈడీ. ఇందులో 126 కోట్ల రూపాయలను లక్ష్మీనారాయణ తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు తేల్చింది. సాహితీ ఎండీ లక్ష్మీనారాయణతో పాటు పూర్ణచంద్రరావుకు చెందిన 160 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది. 5.5 ఎకరాల్లో అమీన్పూర్లో వెంచర్ వేశారు. 1-2 కంటైనర్లు పెట్టి అందులోనే సేల్స్ ఆఫీస్ ఓపెన్ చేశారు. 5 ఎకరాల్లో 3 టవర్లు నిర్మిస్తామని, మొత్తం 260 ఫ్లాట్లు నిర్మిస్తున్నామని డిజైన్లు, మోడల్ హౌస్లు, హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో ఫ్లాట్ను 50 లక్షలు, అంతకు మించిన ధరకే అమ్మకాలు జరిపారు. వెంచర్ వేసిన కొన్ని నెలలకే దాదాపు 80కి పైగా ప్లాట్లను సింగిల్ పేమెంట్తో అమ్మకాలు జరిపారు. అప్పటికే 40 కోట్ల రూపాయలకు పైగా సాహితీ దండుకుంది. 3 ఏళ్లలో ఫ్లాట్లు నిర్మించి ఇస్తామన్నారు. కానీ వెంచర్ వేసి 4వ ఏడాది అవుతున్నా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడ ఏర్పాటు చేసిన వెంచర్కు రెరా అనుమతులు లేవు, హెచ్ఎండిఏ అనుమతులు లేవు. 14 ఫ్లోర్లు నిర్మించేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. కానీ 14 ఫ్లోర్లకు అక్కడ అనుమతి కూడా లేదు. సాహితీ ఇన్ఫ్రా స్కామ్ 1800 కోట్లుగా పోలీసులు తేల్చారు. ఇప్పటివరకు 50 కేసులు నమోదయ్యాయి. 9 ప్రాజెక్టుల పేరుతో కోట్లలో వసూలు చేసింది సాహితీ ఇన్ఫ్రా. సాహితీ స్వాద్ పేరుతో 65 కోట్లు, సిస్టా అడోబ్ పేరుతో 79 కోట్లు, సాహితీ గ్రీన్ పేరుతో 40 కోట్లు, సాహితీ సితారా పేరుతో 135 కోట్లు, సాహితీ మెహాతో పేరుతో 44 కోట్లు, ఆనంద ఫార్చ్యూన్ పేరుతో 45 కోట్లు, సాహితీ కృతి పేరుతో 16 కోట్లు, సాహితీ సుదీక్ష పేరుతో 22 కోట్లు, రూబీకాన్ సాహితీ పేరుతో 7 కోట్లు వసూలు చేసింది. ఇలా వసూలు చేసిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది. భూములు కొనుగోలు చేయకున్నా ప్రీలాంచ్ పేరుతో వసూళ్లు చేశారు. సాహితీ ఇన్ఫ్రా అతిపెద్ద స్కామ్ పై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇక ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది సిసిఎస్.